ఇండియా ప్రధాన కోచ్ రేసులో అయితే మాత్రం ముందున్న గౌతమ్ గంభీర్ బీసీసీఐ ఎదుట ఏకంగా 5 కండిషన్లు పెట్టినట్టు వార్తలైతే వస్తున్నాయి. అందులో సీనియర్ క్రికెటర్ల భవిష్యత్తుకు సంబంధించిన అంశం కీలకంగా మారింది. అయితే ఇప్పటికే గంభీర్ను బీసీసీఐ ఇంటర్వ్యూ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అతడితో పాటు డబ్ల్యూవి రామన్ కూడా ఉన్నారు. అయితే గంభీర్ వైపే బోర్డు మొగ్గు చూపునట్టు కనబడుతుంది. ఇదే సమయంలో రామన్ సేవలను కూడా వినియోగించుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. అయితే రాహుల్ ద్రావిడ్ పదవీ కాలం ఈ నెలాఖరుతో ముగియనుంది. అంతే ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2024తో రాహుల్ ద్రావిడ్ పదవీ కాలం అయితే ముగుస్తుంది. దీంతో కొద్ది రోజుల్లోనే ప్రధాన కోచ్ పదవి ఎవరనేది బీసీసీఐ ప్రకటించనుంది. ఈ క్రమంలో గంభీర్ పెట్టిన 5 కండిషన్లు ఇప్పుడు చాలా చర్చనీయాంశంగా మారిపోయాయి. వాటన్నిటిని బీసీసీఐ కూడా అంగీకరిస్తున్నట్లు క్రికెట్ వర్గాలు అయితే పేర్కొంటున్నాయి. క్రికెట్కు సంబంధించిన వ్యవహారాల్లో ఎవరి జోక్యం ఉండకూడదంట. అది మొదటి అగ్రిమెంట్. బోర్డు లేదా బయట నుంచి ఒత్తిళ్లను సహించే ప్రసక్తే లేదని చెప్పుకొచ్చాడంట. కోల్కతా నైట్ రైడర్స్ మెంటర్గాను గంభీర్ ఇలాంటి రూల్సే పెట్టాడు. అలాంటి రూల్స్ పెట్టడం వల్ల కోల్కతా విన్నర్గా నిలిచింది. అలాగే కోల్కతా మెంటార్గాని పనిచేసిన గంభీర్ ఇలాంటి కొన్ని రూల్స్ పెడితే ఆ రూల్స్ని అయితే అంగీకరించారు కోల్కతా మేనేజ్మెంట్. సో బెస్ట్ రిజల్ట్ అయితే రాబట్టింది. టీమిండియాలో కూడా ఇలాంటి రిజల్ట్ రావాలంటే ఖచ్చితంగా ఇలాంటి డెసిషన్ తీసుకోవాలని చెప్పి టీమిండియా మేనేజ్మెంట్ కూడా భావిస్తుందంట. ఇక సహాయక సిబ్బందిని ఎన్నుకోవడానికి కూడా అవకాశం ఇవ్వాలంట గౌతమ్ గంభీర్కే. బ్యాటింగ్, బౌలింగ్ కోచ్లతో పాటు ఇతర సిబ్బందిని నియామకంలో కూడా ఇతరుల పాత్ర ఉండకూడదని గౌతమ్ గంభీర్ తేల్చి చెప్పేశాడట. ఇక మూడో నిబంధన అత్యంత కీలకమైంది. వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్తాన్ వేదికగా జరగనుంది. సీనియర్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, అలాగే రవీంద్ర జడేజా, మొహమ్మద్ షమీకి ఇదే చివరి అవకాశం. ఒకవేళ టైటిల్ నెగ్గడంలో భారత్ విఫలమైతే వారందరినీ జట్టు నుంచి తప్పించేందుకు ఇబ్బంది లేకుండా ఉండాలట. అయితే ఈ 3 ఫార్మాట్ల నుంచా లేదా అనేది ఇంకా తెలియలేదు. ఇక తర్వాత కండిషన్, టెస్ట్ క్రికెట్ ఆదరణ పెరుగుతున్నందున భారత్ కూడా మెరుగైన ప్రదర్శన చేసేందుకు ప్రత్యేకంగా జట్టుకు సిద్ధం చేసుకోవాలి. అందుకోసం భవిష్యత్తులో ఆటగాళ్లను ఎంపిక చేయాలి. ఇలా చెప్పుకొచ్చారు. ఇక తర్వాత కండిషన్, వన్డే ప్రపంచ కప్ 2027 కోసం ఇప్పటి నుంచి రోడ్ మ్యాప్ను సిద్ధం చేసేందుకు అనుమతించాలి. వచ్చే సంవత్సరం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. జట్టులో ఎంపికకు స్వేచ్ఛ ఉండాలంట. ఇలాంటి కండిషన్స్ అన్ని గౌతమ్ గంభీర్ పెట్టడం జరిగింది. వీటికి టీమిండియా మేనేజ్మెంట్ కూడా ఓకే చెప్పినట్లు దాదాపు తెలుస్తుంది. అయితే గౌతమ్ గంభీర్ పెట్టిన కండిషన్స్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే టీమిండియాకు బెస్ట్ కోచ్ ఎవరు అనుకుంటున్నారో తన పేరు కూడా కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.